నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తడమండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుఫాన్ కారణంగా కాదులూరు లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ కాదులూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు రాలేము, ఆ రోడ్డు ఈ వర్షంలో పాలేం, అరుసు పిల్లలు అలా స్కూల్ దగ్గర పాలేకపోతున్నారు. అది అందుకని నీళ్ళనే ఉన్నారు. ఆ రోడ్డు కానీ శాంక్షన్ అయితే పైన గ్రావెల్ రోడ్డు అంతా ఉన్నదమ్మా, బీటీ రోడ్. మేము ఇట్లా ఈ నీళ్ళు వచ్చాయనుకో అట్లా స్కూల్లోకి జనాల్లోకి పది వెళ్తాం. ఇంత ముందుకు వెళ్ళాము, ఇప్పుడు పాలేకపోతామమ్మా. ఇప్పుడు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అడుగులు వేస్తోందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తోందని తెలిపారు. ఈ తుఫాను వల్ల వెండ్లూరుపాడు, పొన్నపాడు, గోనుకుంట, గుర్రాలమిట్ట, పాతకట్టువ, దండుబాట గ్రామాల్లో వరి పైర్లు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అని గ్రామస్తుల ఎమ్మెల్యే వెంట సర్పంచ్ రామ్మూర్తి, మాజీ సర్పంచ్ మరియు తెలుగుదేశం నాయకుడు వేలూరు చంద్రయ్య, తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్ మధు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ ఏఈ కస్తూరి, తెలుగుదేశం పార్టీ నాయకులు శేషయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీళ్ళు తగ్గినాయి, లేకపోతే అందుకని ఆ నుంచి ఒక రోడ్డు దాకా వచ్చేస్తే రోడ్డు ఎంత నీళ్ళు వచ్చినా మేము అటు వచ్చేస్తాం. ప్రికాషనల్గా చేసి తీర్చాను ఆడ కూడా అటు వచ్చాను అనుకో, మనకి ఏ భయం లేదు. ఏదైనా అయినా కూడా పక్కన ప్రమోదం తక్కువ ఏదన్నా వస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.